వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు బొత్స. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు వైసీపీ శ్రేణులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్నారు బొత్స. ర్యాలీ తరువాత వాహనంపై నుండి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూనే ఒక్కసారిగా కిందకి ఒరిగిపోయారు ఆయన. ప్రస్తుతం నిలకడగానే బొత్స ఆరోగ్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. బొత్స ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం. కోటేశ్వరరావు లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి. సో కోటేశ్వరరావు, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు అని అంటున్నారు. అసలు కార్యక్రమం మొదలవ్వక ముందు ఆయన ఎలా కనిపించారు? అయితే ఈరోజు ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గర్విడ్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు కూడా వచ్చారు. ఈరోజు అయితే తీవ్రంగా ఎండలు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఉదయం 8 గంటల నుంచి కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఎండలు ఉన్నప్పటికీ కూడా బొత్స పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు, ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేసిన తర్వాత బహిరంగ సభకి వెళ్ళారు. మొత్తం కూడా సుమారు 11:30 సమయంలో ఆయన ప్రసంగిస్తుండగానే ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. పడిపోవడంతో అసలు ఏం జరిగింది బొత్సకనే అయితే ఆందోళన ఒక్కసారిగా కార్యకర్తలు నెలకొంది. అప్పుడే బహిరంగ సభ కావడంతో వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ కార్యక్రమంలోనే అందరూ చూస్తుండగానే పడిపోవడంతో ఉత్తరాంధ్ర పద్యానికి పిలుచుకునే బొత్సకి ఏమైంది, ఇలా పడిపోయారు, ఆరోగ్యం బాగానే ఉందా, అంతా సేఫ్గా ఉన్నారా లేదని ఒకసారిగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలు వందలాది మంది ఆయన వద్దకు వచ్చి ఆయన దగ్గరికి రావడంతో మరింతగా గాలి ఆడక ఊపిరాడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకసారిగా అందరూ ఆందోళన చెందారు. అయితే ఏదైనా సరే వచ్చేప్పటి క్రితం ఆయన అక్కడ నుండి వైద్యులు గర్విడి ఆయన క్యాంప్ ఆఫీస్కి తరలించారు. గర్విడి క్యాంప్ ఆఫీస్లో ప్రస్తుతానికి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ప్రధానంగా గతం నుంచి కూడా ఆయనకి కార్డియాక్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు కింద పడిపోవడంతో ఎవరికేం అర్థం కాలేదు. ఏ కారణంతో పడిపోయారు, అసలు ఎలా ఉన్నారు, ఏంది ఆందోళన అయితే మొదట పెద్ద ఎత్తున కార్యకర్తల్లో వ్యక్తమైంది. ఆ తర్వాత సేఫ్గానే ఉన్నారు. వరదెబ్బ తగిలి మాత్రమే సమస్యలు పడిపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి వైద్యులు నిర్ధారించారు. దీంతో కొంత రిలాక్స్గానే ఉన్నారు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు. కార్యకర్తలు వచ్చినప్పటికీ కూడా కలవటానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగయ్యే వరకు కూడాను ఆయన కలవకుండా ఉంచాలని చెప్పి అనుకున్నారు. ఏదైనా సరే ఈరోజు బొత్స ఒకసారిగా పడిపోవడంతో అయితే తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ కోటేశ్వరరావు.